థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. You're welcome. నేనే తినిపిస్తాను. నాన్న, అమ్మా, జుట్టును ఏంటి స్పెషల్? ఈరోజు ఫెస్టివల్ కదా. ఏం ఫెస్టివల్? ఈరోజు రావణ్ జైలుకి వెళ్ళాడు కదా, అందుకే అందరికీ పండుగ. ఓహో, అప్పుడు నువ్వు కూడా తినాలి కదా. ఆ, 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 ఆ. Yes. ఆ, yay. ఇప్పుడు నేను. అయినా ఇలా పండగ జరుపుకోవాలని ఎవరు చెప్పారు నీకు? సరే సరే, తినేసి చెప్పు. తిను. అలా ఇప్పుడు చెప్పు. స్కూల్లో ఏ ఫెస్టివల్ ఎందుకు వచ్చిందో చెప్పారు. ఆహా, నరకాసురుడిని చంపినందుకు దీపావళి, రావణాసురుడిని చంపినందుకు విజయదశమి, అలాగే రావణ్ణి జైలుకి పంపారు కదా, ఈ రోజు కూడా పండగే. ఆ రావణాసురుడు జైలుకి మాత్రమే వెళ్ళాడు, ఇంకా సంహారం జరగలేదు. ఏమైతేనేం అతన్ని జైలుకి పంపారు కదా, అది చాలమ్మా. జడ్జి గారు జీవిత ఖైదు అన్నప్పుడు ఆశ్చర్యపోయాను. నేను ఒక 10-12 ఏళ్లు శిక్ష పడుతుందేమో అనుకున్నాను. కానీ యావజ్జీవ శిక్ష వేసి జడ్జి గారు ధర్మాన్ని గెలిపించారు. నేను భరించగలిగినంత భరించాను. అయినా వాడి దుర్మార్గాలు ఆగలేదు. వ్యాపారంలో ఎన్ని ఎత్తులు పై ఎత్తులు వేసినా పర్వాలేదు. మనం మంచిదారిలో వెళ్తున్నప్పుడు అతడు తప్పుదారిలో వ్యాపారం చేసినా మనకేం నష్టం లేదు. కానీ అతని దుర్మార్గాలు పర్సనల్గా వచ్చాయి. మన ఫ్యామిలీని ఇబ్బంది పెట్టేంత వరకు వచ్చాయి. ఆఖరికి నన్ను చావు వరకు తీసుకెళ్లాడు. అందుకే ఆ భైరవీ దేవినే అతనికి సరైన శిక్ష విధించింది. అమ్మా, ఎందుకు రావణ్ లాంటి చెడ్డవాళ్ళుంటారు? మన సృష్టే అంతా. ఏం చేయగలం? అడవిలో జింక్ ఉంటుంది, దాన్ని వేటాడ్డానికి పులి ఉంటుంది. ఇంట్లో ఎలుకలు తిరుగుతూ ఉంటాయి, వాటిని చంపడానికి పిల్లలు ప్రయత్నిస్తూ ఉంటాయి. నువ్వు చెప్పు, నీ క్లాస్లో ఎంతమంది మంచి పిల్లలున్నారు, ఎంతమంది చెడ్డ పిల్లలున్నారు? అందరూ మంచివాళ్ళు కాదు, అందరూ చెడ్డవాళ్ళు కాదు. నీ క్లాస్ రూంలో ఉన్నట్టే మన సొసైటీ కూడా ఉంటుంది. అన్ని రకాల మనుషులు ఉంటారు. మనం ఎవ్వర్నీ భయపెట్టకూడదు. మనల్ని ఎవరైనా బాధ పెడితే ఊరికే వదిలిపెట్టకూడదు. నువ్వు స్ట్రాంగ్గా పెరగాలి. స్ట్రాంగ్గా పెరగాలంటే మంచి మంచి ఫుడ్స్ తినాలి. అంటే బాదం లడ్డూలు, కాజు బర్ఫీలు, బాదం హల్వాలు, ఇలాంటివన్నీ లక్ష్మమ్మ వంట చేసి పెట్టాలి. అవన్నీ తింటే లావైపోతావు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. అందరికీ ఈరోజు డిన్నర్ పార్టీ. అమ్మా, నువ్వు అన్ని కేసుల నుంచి బయటపడి ప్రశాంతంగా ఉంటే నేను గుడికి వస్తానని మొక్కుకున్నాను. ఆ మొక్కులన్నీ నేను తీరుస్తానులే అమ్మా. ఎవరు మొక్కుకుంటే వాళ్ళే తీర్చాలి. సరే లక్ష్మమ్మ, రేపు భవానీని గుడికి తీసుకెళ్ళండి. సరేనమ్మా. మేడం, భవానీ లాంటి పాప ఉండడం మీ అదృష్టం. ఇది నా లక్కీ చామ్. నువ్వు కూడా, నువ్వు నా లక్కీ చామ్.
అలాగే మన కంపెనీ వాళ్ళందరికీ 3 నెలల బోనస్ ప్రకటించి బట్టలు స్వీట్స్ పెట్టండి. సరే, ఇప్పుడు ఆ రావణ్ కంపెనీ పరిస్థితి ఏంటి? హా, ఆ చెత్త మనకెందుకు? ఆ చెత్త బయటికి పంపి మనం శుద్ధి చేద్దాం. కొనడానికి వీలవుతుందేమో. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్తో మాట్లాడండి. ఏమంటారు మేడం? ప్రయత్నించి చూడ్డంలో తప్పేమీ లేదు. అదేదో చూడండి. భవానీ, నువ్వు రేపు జాగ్రత్తగా టెంపుల్కి వెళ్ళాలి. రండి, అందరం మంచి రెస్టారెంట్కి వెళ్దాం, డిన్నర్ చేద్దాం. రండి. అర్జున్ రా. అన్నా, మేఘనా, ఏమన్నా ప్రశాంతంగా నిద్రపోతున్నావా? అదేం కాదమ్మా. పర్వాలేదు, పడుకో అన్నా. నువ్వు ప్రశాంతంగా పడుకో. నాకు ఎలాంటి ముక్తి దొరకనీయకుండా చేసి ప్రశాంతత లేకుండా చేశావు కదా. నేనేం చేశానమ్మా? నేను కోరింది ఏదీ నువ్వు చేయడం లేదు. నన్ను చంపిన వాళ్ళని చంపి పగ తీర్చుకోమని చెప్తే నువ్వు పగ తీర్చుకోకుండా నీ పనులు నువ్వు చేసుకుంటున్నావు కదా. అదంతా ఏం లేదమ్మా. చెప్పు, ఇప్పటినుంచి అదే పనిలో ఉంటాను. నిన్ను చంపిన వాళ్ళకి నిద్ర లేకుండా చేస్తాను. చెప్పమ్మా, ఎవరిని చంపాలి చెప్పు. చంపేస్తాను, 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 గుణా, చంపేస్తాను. రే గుణా, ఎవరిని చెప్తానంటున్నావు? కళ, భయంకరమైన కళ. నా చెల్లి కల్లోకొచ్చి పగ తీర్చుకోమంటుంది. గుణా, ఎక్కువ ఆలోచించకు, పడుకో. కళలోనైనా నిజం తెలిసేది. ఎవరు చంపారా? ఆ నిజాన్ని తెలుసుకోలేకుండా చేశావు. నేనేం చేశాను? నువ్వు అరుస్తున్నావని నేను వచ్చాను. నాకేం తెలుసు గుణా, నువ్వు కలగంటున్నావని. అరుస్తుంటే లేపాను. సరే, ఏ విషయమైనా రేపు చూసుకుందాంలే. నువ్వు పడుకో. ఒకసారి గురూజీతో మాట్లాడాలి అంటోని. అలాగే గున్నా, రేపు మాట్లాడదాం. పడుకో.